ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మెదక్ కొత్త బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ మహాలక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్టీసీ డిఎం సురేఖ, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్, టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా ఆర్టీసీ మహాలక్ష్మి పథకం మహిళల మదిని చూరగొన్న పథకమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ పట్టణంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల వేడుకలను డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో 5 రోజుల్లో భాగంగా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం అమలుపై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్టీసీ డిఎం సురేఖ, వార్డు కౌన్సిలర్, సంబంధిత ఆర్టీసీ యూనియన్ సంఘాలు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేంద్ర ప్రభుత్వం కాస్త ఇబ్బందులు జరిగినప్పటికీ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మరి ముఖ్యంగా మన శాసనసభ్యులు రోహితరావు గారు వెంటనే చోరుగా తీసుకొని వెంటనే వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి ఈ రోజు మెదక్ పట్టణంలో మెడికల్ కళాశాల, వర్చువల్ పద్ధతిలో నర్సింగ్ కళాశాల, అంటే ఒక జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున విద్యా సంస్థలు రావడానికి మరి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే బిఏఆర్ గారి దగ్గర గురుకులం మరి ఎంతో ముఖ్యమైనటువంటి మేలు చేసినటువంటి ఘనత మరి ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి దక్కుతుంది. ఈ రోజు మనం చూస్తే దాదాపుగా 3,600 కోట్ల రూపాయల్ని ఉచితంగా మహిళల కొరకు బస్సు ప్రయాణం వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ మధ్యకాలంలో కొంతమంది ట్రోల్ చేసిండు, అమ్మ అడిగిపోతున్నాం అమ్మ అంటే ఆమె బీడీలు అల్లుతూ ఉంటుంది, అన్న కూర్చొని బస్సులో కూర్చొని ఆయన కింద వేస్తే టైం పాస్ అవుతుంది అని. అది టైం పాస్ కూడా కాదు, నిజంగా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదన్నటువంటి విషయాన్ని గమనించి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ప్రయారిటీగా వారికి ఇస్తూ వాళ్ళందరికీ ఉచిత ప్రయాణం కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పక తప్పదు. ఈ రోజు స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులైనటువంటి రాహుల్ రాజ్ గారికి మరియు మన మున్సిపల్ చైర్మన్ శ్రీ చంద్రపాల్ గారికి ఈ వేదిక మీదుగా నా యొక్క నమస్కారములు తెలుపుచున్నాను. అదేవిధంగా మన ప్రయాణికులందరికీ కూడా ఈ సందర్భంగా మా యొక్క నమస్కారములు తెలుపుచు, మహాలక్ష్మి పథకము గత సంవత్సరము డిసెంబర్ 9న మనము ప్రారంభించబడినది. ప్రజాసభ సభ్యులు ఎప్పుడు స్పందిస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారు, సమావేశంలో అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మన డిఎం గారు, మా సహచార కౌన్సిల్ సభ్యులు, స్థానిక వార్డు కౌన్సిలర్ రాజన్న గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కోఆప్షన్ సభ్యులు ఉమర్ గారు, మా సీనన్న గారు, మా రాధాకృష్ణ గారు, మా ఆర్టీసీ ఉద్యోగులు, ఉద్యోగినులు, తోట ప్రముఖులు, పాత్రికేయులు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సర కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా పరిపాలన ఉంటే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది, ప్రజలకు మినిమం అమ్యూనిటీస్ ఏ విధంగా మనం అందించాలి, మరి ప్రయారిటీ బేసిస్ లో వారు ముందుకు పోతున్న పరిస్థితి. మరి ఒక సంవత్సర కాలంలోనే వారు 56,000 ఉద్యోగాల్ని మరి మనకు అందించడం జరిగింది. నిరుద్యోగులకు కానుక ఆ కార్యక్రమం వారు చేపట్టారు. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి చేపట్టిన డిఎస్సీని కూడా వారు ముందుకు తీసుకెళ్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రక్షాళన చేస్తూ మరి మంచి అధికారికి ఈరోజు వారు ఐఏఎస్ అధికారికి వెంకటేశ్వర గారికి సీనియర్ అధికారికి వారికి బాధ్యతలు అప్పచెప్పడం అంటే ప్రజల పట్ల వారికి, నిరుద్యోగుల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని చెప్పడంలో అతిశక్తి లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను సరితూగే విధంగా వాళ్ళకి వేతనాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఉంది, పనికి తగ్గ వేతనం ఇస్తుంది అని అంటే లేదు, శ్రమ దోపిడీ చేసి వేతనాలు ఇస్తున్నారంటే అది ఆర్టీసీ. వాళ్ళ శ్రమ ఎక్కువ, వేతనం తక్కువ. పాపం ఇప్పటికి కూడా కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధపడుతుంటారు, 2,000 పింఛన్ వస్తుంది. ఇంత ఘోరంగా కార్పొరేషన్లో ఉండొద్దు. ఆర్టీసీలో రిటైర్డ్ అయిన వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఆ ఉద్యోగంలో ఇన్ని సంవత్సరాలు పనిచేసినాం, దాని పేరు మీద మా చివరి దాకా కూడా హాయిగా బతుకుతున్నాం అనే విధంగా వాళ్ళకు పెన్షన్ విధానం ఉండాలి తప్ప 2,000తో ఉద్యోగం అయిపోయిన తర్వాత కొడుకులు పెద్దగా అయిపోయి పక్కకు పడేస్తే బతకలేని పరిస్థితుల ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు.
సో ఎవరైతే అక్కడ మహిళా బస్ ప్రయాణికులు ఉన్నారో, సో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ పిల్లలు కానివ్వండి, డిగ్రీ పిల్లలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా అటువంటి బస్ పాస్ల గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఖాళీ ఆధార్ కార్డు చూపిస్తేనే వాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పించడం చాలా గ్రేట్ పని అది. సో దీని ద్వారా ఏంటంటే ఎంతనో మంది సో ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఇవన్నీ చదువుకోలేక చాలా మంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి బస్ పాస్ తీసుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ అయితే ఉండే. సో అవన్నీ కూడా తప్పిపోయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను మన జిల్లాలోనే చాలా లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి చూస్తే కూడా చాలా మట్టుకు కూడా మనది సో ఏదైతే మనకి ఎన్రోల్మెంట్ అయితే ఉందో ఇంటర్మీడియట్ కాలేజ్లలో కానివ్వండి, డిగ్రీ కాలేజ్లో కానీ మహిళలది లాస్ట్ టైంతో పోల్చుకుంటే బాగా పెరగడం జరిగింది. బాగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించిన విధంగా ఇది ఉండడం, సో ఇది నిజంగా కూడా చాలా మంచి శుభ సూచకం. సో మన మెదక్ జిల్లాకు వచ్చినట్టయితే సో ఇప్పుడు మన మెదక్ జిల్లాలో చూసినట్టయితే ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సుమారుగా 1.6 కోట్ల టైమ్స్ అంటే 1,60,00,000 మంది ఆర్టీసీల మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అంటే అన్నిసార్లు వాళ్ళు ప్రయాణించి కూడా ఫ్రీగా వాళ్ళు ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. సో దానికి గాను ప్రభుత్వం తరఫున సుమారుగా 53 crores వరకు కూడా మనం ఖర్చు పెట్టడం జరిగింది.